హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తాం కదా, ఆ రీల్స్లో మనకి ఏదో ఒక రీల్ అయితే నచ్చుతుంది. దాన్ని ఫుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. అండ్ నేనైతే రీల్స్ చూస్తూ ఉన్నాను, ఏదో ఒకటైతే నచ్చుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదైతే తీసుకున్నాను, ఏదో ఒకటి తీసుకోండి. మీరు తీసుకున్నాక దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం షేర్ బటన్పై క్లిక్ చేసి మనం స్టోరీలోకి అయితే వెళ్తాం. స్టోరీలోకి వెళ్ళి మనం అది స్టోరీ పెడితే డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, చూపిస్తా చూడండి. యాడ్ టు స్టోరీ అని పెట్టాక లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యాక అక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కానీ ఫుల్ రీల్ అయితే డౌన్లోడ్ కాదు. అదే ఫుల్ రీల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకోలాగా కూడా మనము రీల్ని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలాగో మీకు చూపిస్తాను. షేర్ బటన్పై క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, చూడండి. మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా. షేర్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే 4th ఆప్షన్ వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. బట్ అది ఎలా డౌన్లోడ్ అవుతుందంటే మీకు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఆ రీల్ అయితే ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ యొక్క ఐడి నేమ్తో సేవ్ అవుతుంది ఆ రీల్. అలా మనకు కొన్ని ఇష్టం ఉండదు అలా సేవ్ అయితే. ఓన్లీ ఆ రీల్ వరకే మనకు సేవ్ కావాలంటే ఇంకో ట్రిక్ ఉంది, చెప్తా. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా అన్నా కదా, గ్యాలరీ ఓపెన్ చేశాక ఆ రీల్ అయితే ఓపెన్ చేయండి. చూడండి, మీకు గ్యాలరీలోకి వెళ్ళి చూపిస్తున్నాను. మనం సేవ్ చేసిన రీల్ ఇది కదా. ఇప్పుడు అది సేవ్ అవుతుంది, బట్ చెప్పాను కదా నేను ఇంతకుముందే, ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ ఐడి నేమ్ అక్కడ చూపిస్తుంది. అలా కాకుండా మన ఓన్లీ రీల్ వరకే, ఓన్లీ ఆ వీడియో వరకే క్లారిటీగా రావాలంటే మీకు నచ్చిన రీల్ చెప్పాను కదా, అది తీసుకొని షేర్ బటన్పై క్లిక్ చేయండి. సేమ్ యాజ్ క్లిక్ చేశాక మనకు అక్కడ కాపీ లింక్ అని అయితే కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్. ఆ లింక్ని కాపీ చేసుకోండి. చేశాక మీరు బ్యాక్ వచ్చేసి మీ టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేశాక మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఎవరి చాట్లోకి వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళి మీరు ఒక లింక్ కాపీ చేశారు కదా, ఆ కాపీ చేసిన లింక్ని అక్కడ పేస్ట్ చేసి www డాట్ ఉంది కదా, ఆ డాట్ పక్కన dd అని టైప్ చేసి సెండ్ చేయండి. మనకు అక్కడ రీల్ వస్తుంది. అండ్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ అక్కడ రీల్ రాకపోతే సెకండ్ అటెంప్ట్ చేసి www డాట్ పక్కన dd కొట్టి సెండ్ చేస్తే అక్కడ మనకి ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను, క్లియర్గా కనపడుతుంది. అక్కడ రీల్ అయితే వస్తుంది చూడండి. ఆ రీల్ వచ్చిన దానిపై మనం క్లిక్ చేస్తే మనకు ఆ ఫుల్ రీల్ అయితే వస్తుంది. వచ్చినాక 3 డాట్స్ క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అని అయితే ఉంటుంది కదా, ఆ సేవ్ టు గ్యాలరీపై క్లిక్ చేస్తే ఆ రీల్ అయితే మీ ఫోన్లోకి వస్తుంది. ఇలాంటి మరిన్ని ఏమైనా ట్రిక్స్ కానీ దేని గురించి డౌట్స్ ఉంటే కానీ అడగొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, మనం సేవ్ చేసిన రీల్లో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ ఐడి కానీ ఏది కానీ రాలేదు, క్లియర్గా రీల్ అయితే వచ్చింది.